ఓ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం శ్రీ నమస్తే. ఇది పీపీటీ పెట్టానేంటా అనుకుంటున్నారా? 10th ఫిలాసఫీ ఆన్లైన్ దాని బుక్ లో కొంత మ్యాటర్ ఇవ్వలేదు వాళ్ళు, అందుకని టెక్స్ట్ బుక్ లో ఉన్నది పీపీటీ చేసి మొత్తం కంప్లీట్ చదువుకోవడానికని ఈ స్లైడ్స్ పెట్టాను. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్ 10th ఫిలాసఫీ. అంటే ఆయన ఏం చెప్పారు? ఐ సిమ్టమ్స్ వస్తే యుఫ్రీషియా అలా వేసేయకూడదు, ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. స్టమక్ సిమ్టమ్స్ వస్తే పాజిటివ్ అలా వేయకూడదు. అది తగ్గితే ఇది తగ్గితే అది వస్తుంది అంటే ఆల్టర్నేటింగ్ సిమ్టమ్ కింద సమగ్రంగా తీసుకుని వేయాలి అని చెప్తారు. అక్కడ చదువుకుంటూ ఉన్నాం మనం. ఓపియం అంటే పాలియేషన్ అనే చాప్టర్. ఓపియం విల్ సమ్టైమ్స్ రిలీవ్ పెయిన్, స్టాప్ డయేరియా అండ్ మిటిగేట్ కాఫ్ బట్ ఓ టు ది పేషెంట్. అంటే మనం సివియర్ గా సఫర్ అవుతున్నాడు కదా అని ఓపియం వేసాం అనుకోండి, డయేరియా అనేది ఆగిపోతుంది, దగ్గును తగ్గించేస్తుంది, కానీ పేషెంట్ కి దుఃఖాన్ని ఇచ్చింది అవుతుంది. అంటే మనము పాలియేషన్ టైప్ లో అయిపోతుంది కదా అది. అలా ఇవ్వకూడదు అని చెప్తున్నారు. పెయిన్ తగ్గించడమే మన ఇది, కానీ అలా ఇవ్వకూడదని. ఇట్ ఈజ్ సో యాన్యుల్స్ reaction that there is no possible development of the symptoms that are necessary to the homeopathic remedy the patient needs, and while pain is stopped the patient is not cured. అంటే ఆయన ఏం చెప్తున్నారు? ఇలా మన ఓపియం వేయడం వల్ల ఏమవుతుంది, ఫర్దర్ గా సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవ్వడం అనే దాని గురించి, అంటే పేషెంట్ కి ఏ మందు అవసరమో అది వేయకుండా చేయడం, ఆ నొప్పిని తగ్గించడం అనేది క్యూర్ కాదు. అంటే పేషెంట్ యొక్క బాధలు తగ్గించడం, అవి తగ్గడం కోసమే మన దగ్గరికి వచ్చాడు, కాదనట్లేదు. తగ్గించడం ఇంపార్టెంట్. ఇలా ఏం చేసైనా బెగ్ తగ్గిస్తాను అంటే కుదరదని చెప్తున్నారు ఆయన. ఏం చేసైనా కాదు, కరెక్ట్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించాలి అని చెప్తున్నారు ఆయన. అది ఆయన చెప్తోంది. వాట్ హ్యాస్ బీన్ సెడ్ ఆఫ్ ఓపియం ఈజ్ యాజ్ ట్రూ ఆఫ్ ఆల్ డ్రగ్స్ గివెన్ టు రిలీవ్ పెయిన్. అంటే ఇక్కడ ఓపియం కదా పెయిన్ రిలీఫ్ కి ఇవ్వద్దు అన్నారు, అంటే పెయిన్ రిలీఫ్ కి ఇవ్వద్దు అన్నట్లు ఆయన ఓన్లీ పెయిన్ బేసిస్ మీద ఇవ్వద్దు అంటున్నారు. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని అన్ని చూస్తున్నప్పుడు ఓపియం ఇండికేట్ అయితే అదే ఇవ్వమంటున్నారు. ఇది ఒక్క ఓపియంకే రిలేటెడ్ స్టేట్మెంట్ కాదు. ఏ డ్రగ్ అయినప్పటికీ కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే కేసుని యాజ్ ఏ హోల్ చూసే మంది ఇవ్వాలి తప్ప పర్టికులర్ గా అతను సఫర్ అవుతున్నాడు ఎక్కువ అని ఇవ్వకూడదు అని చెప్తున్నారు. వెన్ అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, ఒక్కోసారి సివియర్ పెయిన్ తో వస్తే, జలుబుతో వస్తే మనం బ్యాసిల్లం వేస్తాము, ఆ తర్వాత మాటికి జలుబు చేయకుండా కాన్స్టిట్యూషన్ ఇస్తాము. అది ఇక్కడ పాలియేషన్ అవ్వదు, ఎందుకంటే వెంటనే మనం కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేస్తాం కదా. అలా వేయకుండా వచ్చినప్పుడల్లా బ్యాసిల్లం యాంటీబయాటో ఇస్తూ వస్తే అది పాలియేషనే అవుతుంది. అంటే అక్కడ ఎక్యూట్ గా ఆ సఫరింగ్ తగ్గడానికి మనం మందు వేస్తాం. కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేస్తే లోపల నుంచి తగ్గుతూ వచ్చి ఈ లోపల ఎక్కువ సఫర్ అవుతారు కాబట్టి వేసి అక్కడ తగ్గుతుంది. ఆపరెంట్ కండిషన్ కి మందు వేస్తాం, తగ్గుతుంది. వెంటనే మనం కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేస్తే అది లోపల నుంచి క్యూర్ చేసుకొచ్చి ఈసారి దగ్గు జలుబు వచ్చినా అంత సివియర్ గా రాకుండా చూస్తుంది. సో అది పాలియేషన్ అవ్వదు. అది అని చెప్తున్నారు. తేడా మనం చూసుకోవాలి. నేను అంటే ఇప్పుడు మీరు ఇలా చెప్పారు కాబట్టి నేను కాన్స్టిట్యూషన్ డ్రగ్గే వేస్తానంటే అవ్వదు అక్కడ. డిస్మెనోరియాతో వచ్చారు, మెన్సెస్ అప్పుడు పెయిన్ సివియర్ సఫర్ అవుతున్నారు, పేషెంట్ వచ్చింది ఒక ఆవిడ. నేను కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేస్తానని వేస్తే అది వెంటనే తగ్గకపోతే
క్యూప్రమెట్ అవసరమైతే వేసేసేయండి 200 30 6 కోలోషన్తో ఏదో వేసా తగ్గి ఆ ఎపిసోడ్ అవ్వగానే మరి వెంటనే మళ్ళీ ఈసారి మెన్స్ వచ్చేటప్పటికి ఈ డిస్మనోరియా ఈ మెన్సెస్ పెయిన్ మెన్స్ట్రువల్ కోలిక్ తగ్గేలాగా మందు వేయాలి. అది అది ప్యాలియేషన్ అవ్వదు. అలా వేయకుండా వదిలేస్తే ప్యాలియేషన్. When an opiate must be given, let it be clearly understood that a cure of this patient is abandoned. అంటే నల్ల మందు అనేది ఇవ్వచ్చు. అంటే నల్ల మందు ఇవ్వడం అనేది దానివల్ల వెంటనే రిలీఫ్ అయితే వస్తుంది, పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది అది. కానీ అది ఏం చేస్తుంది, దాంతో పాటు పేషెంట్కి నివారణ అనే దాన్ని రద్దు చేసేస్తుంది. అది నివారణ అనే అటువంటిది రాకుండా చేస్తుంది. అంటే మనం ఇవి అలా ఇస్తే ఏమవుతుంది, జబ్బు మయాజం కట్ అవ్వట్లేదు కదా, లోపల నుంచి మయాజం అండర్లైన్ గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. పైకి సిమ్టమ్స్ అని తగ్గిపోవచ్చు, కానీ అండర్లైన్ గా మయాజం కంటిన్యూ అయ్యి ఏమవుతుంది లాస్ట్ కి అది ఇంకొక డిసీజ్ లాగా, అంటే ఇంకొంచెం డీప్ గా వెళ్ళి ఇంకోటో ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యి లేకపోతే ఇంకో సిమ్టమ్స్ వస్తాయి. మనం ఏమనుకుంటాము, ఇది వేరే ఆర్గాన్ కి సంబంధించింది కదా, అంతకు ముందు తగ్గిపోయింది కాబట్టి అని దానికి మందు వేస్తాం. అప్పుడు మయాజం లోపల వెళ్తూనే ఉంటుంది ముందుకి, పై మనం ప్యాచ్ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు స్లాబ్ లో క్రాక్స్ వచ్చినాయి అంటే స్లాబ్ మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలా, ఎక్కడెక్కడ ప్యాచెస్ క్రాక్స్ కనిపించకుండా మనం సిమెంట్ పూసుకుంటామా? అలా చేస్తే కొన్నాళ్ళకి స్లాబ్ కూలిపోతుంది. అదే ఇక్కడ అలా చేయకూడదని చెప్తున్నారు ఆయన. అది వెన్ థాట్ఫుల్ ఇది, అది అలాంటి ఓపియం నల్ల మందు లాంటివి ఎప్పుడు ఇవ్వచ్చు, ఇన్క్యూరబుల్ కండిషన్స్ లో అప్పుడు ఇవ్వచ్చు. ఇంకొక అవకాశం లేదు. పేషెంట్ కి రిలీఫ్ రావాలి, పీస్ఫుల్ డెత్ ఉండాలి. డెత్ అంటే ఇన్ ద సెన్స్ బాగా సపడు చచ్చిపోతాం కంటే కొంచెం ప్రశాంతంగా చనిపోతారు. అంటే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయటమే తప్ప, మనం ఎక్స్టెండ్ చేయటమే తప్ప క్యూర్ అనేది పాసిబుల్ కాదు కదా. ఎస్ఐటిస్ అంటే జలోదరము, క్యాన్సర్ కండిషన్స్ లో అలాంటప్పుడు ఇది ఇవ్వచ్చు. అదే చెప్తున్నారు, ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు అనేది మనకు తెలిసి ఉండాలని చెప్తారు. వెన్ థాట్ఫుల్ ఫిజిషియన్ విల్ అబాండన్ ద హోప్ ఆఫ్ ఎ క్యూర్ డ్యూరింగ్ పెయిన్ఫుల్ సిక్నెస్ సో లాంగ్ యాజ్ లైఫ్ ఎండ్యూర్స్. అంటే ఈ క్యూర్ అనేది లేనప్పుడు మనము లైఫ్ లాంగ్ ఇలా సఫర్ అవుతాడు అన్నప్పుడు అలా ఇవ్వచ్చు. అలా కాకుండా క్యూర్ పాసిబుల్ ఉన్న కేసుల్లో ఇస్తే వాడికి లైఫ్ లాంగ్ వాడు ఆ సిక్నెస్ తో సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇన్ కన్సంప్షన్ అండ్ క్యాన్సర్ అండ్ వేస్టింగ్ సిక్నెస్, the remedy that is most similar to the painful group of symptoms will ever give the most relief. It is a forlorn hope that tempts its abandonment. The consumption అంటే ట్యూబర్క్లోసిస్ అడ్వాన్స్డ్ కండిషన్, కొన్ని ఇంకా వెనక్కి రావు అన్న స్టేజ్ లో క్యాన్సర్ కండిషన్, వాస్టింగ్ సిక్నెస్ అంటే ఈ మస్కులర్ డిస్ట్రోఫీ లాంటి కేసెస్. ఇలాంటి చోట మనము పాలియేషన్ మాత్రమే చేయగలుగుతాం, క్యూర్ పాసిబుల్ కాదు. కాబట్టి ఈ బాధలు నివారించడానికి ఆ పర్టికులర్ సిమ్టమ్స్ ని ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని మనం చాలా వరకు సిమిలర్ గా ఉన్న డ్రగ్ సెలెక్ట్ చేసి వేస్తే మంచిగా రిలీఫ్ అయితే వస్తుంది. అయితే ఏమవుతుంది ఇక్కడ, ఇట్ ఈస్ ఎ ఫోర్లాన్ హోప్ దట్ టెంప్ట్స్ ఇట్స్ అబాండ్మెంట్. అదనమాట. అతనికి ఇంకా బెటర్మెంట్ రాదు కదా, రానటువంటి కేసెస్ లో అలా. ఇక్కడతో కెంట్ గారు రాసినంత వరకు అయిపోయింది లెక్చర్స్ ఆన్ ఫిలాసఫీ. నెక్స్ట్ కెంట్ గారి గురించి వాళ్ళ శిష్యులు రాసినాయి అనుకుంటుంది. ఆథర్ ఆఫ్ రిపర్టరీ ఆఫ్ ద హోమియోపతిక్ మెటీరియా మెడికా అండ్ లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ మెటీరియా మెడికా ఎక్సెట్రా. ఈ కెంట్ గారు ఇవి రాశారని చెప్తున్నారు. వీటికి ఆథర్ రిపర్టరీకిను మెటీరియా మెడికా, లెక్చర్స్ ఆన్ ఫిలాసఫీ. డీన్ ఆఫ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ హోమియోపతి ఇన్ ఫిలడెల్ఫియా ఫర్ 9 years. ప్రొఫెసర్ ఆఫ్ మెటీరియా మెడికా at Hahnemann Medical College and Hospital in Chicago for 6 years, and of the Herring Medical College in Chicago for some years after. ఇది ఆయన పనిచేసిన ఇది చెప్తున్నారు. These lectures were delivered in the postgraduate school of homeopathics and published in the journal of homeopathics. అంటే ఇప్పుడు మనం ఇంతవరకు చదువుకున్న లెక్చర్ 1 లెక్చర్ 2 లెక్చర్ 3 అని రాసాం కదా, అవన్నీ ఆయన ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కూల్లో అంటే కాలేజ్ లో ఆయన
లెక్చర్స్ ఇచ్చినప్పుడు ఆ లెక్చర్ ని హోమియోపతిక్ జోర్నల్లో పబ్లిష్ చేశారనమాట. అది అది వీళ్ళు బుక్ లా ప్రింట్ వేశారు. ఇప్పుడు మనం ఈకే గారివి ఎలా అయితే సీనియర్ ఫిలాసఫీ, జూనియర్ ఫిలాసఫీ 1, 2, 3 ఆడియోస్ ఉన్నాయి కదా, ఆయన ఎక్కడో లెక్చర్ ఇచ్చించో అది రికార్డ్ చేసుకున్నా, అది మనం ఇప్పుడు బుక్ గా ప్రింట్ వేసుకున్నాం కదా శారీరక గుణ దీపిక, అలాగా వీళ్ళు ఇలా చేశారన్నమాట. న్యూ ఇన్ సమ్వాట్ రివైజ్డ్ ఫార్మ్ ఆర్ గివెన్ టు ది ప్రొఫెషన్ విత్ ఏ హోప్ దట్ దే, అక్కడ ఏముందండి ఒకసారి ఎవరైనా చెప్పరా? దట్ దే will provide useful to some in giving a clearer apprehension of the ఓకే doctrines of homeopathy. ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఈ చదువు ఈ ఇచ్చినటువంటిదంతా కూడా చాలా మందికి అంటే మనకి హోప్ లభిస్తుంది. అంటే మనం రివైజ్ చేసుకొని చదువుకుంటే దాని వల్ల మన యొక్క ఆ లాస్ అవన్నీ కూడా హనుమన్ గారు ఇచ్చిన యాస్టీ చదువుకుండడం కంటే ఈయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా వచ్చారు కదా. ఇది చదువుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఆందోళన, కంగారు, ఇది ఎలాగా అది ఎలాగా కన్ఫ్యూజన్ మనకు పూర్తిగా అర్థం కాకుండా అలా ఉన్నది ఆ కంగారుని తీసేస్తుంది అనమాట. తీసేసి మనకి మంచిగా రిజల్ట్ అని ఇస్తుంది, మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది, హోప్ని ఇస్తుంది అని చెప్పారు. దే ఆర్ నాట్ ఇంటెండెడ్ ఇన్ ఎనీ సెన్స్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ద ఆర్గనా. అంటే ఈ ఆర్గనాన్ ప్లేస్ లో ఇది ఉంటుంది అంటే ఆర్గనానికి రీప్లేస్మెంట్ ఇది అని అనుకోవాలనే ఉద్దేశం మాది కాదు. బట్ షుడ్ బి రీడ్ విత్ దట్ వర్క్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కామెంటరీ. అంటే ఆ ఆర్గనానికి కామెంటరీ కింద ఎఫోరిజం ఉంది, కామెంటరీ కింద మనం తీసుకోవచ్చు. దెన్ ఆబ్జెక్ట్ ఇన్ ఈచ్ లెక్చర్ బీయింగ్ టు డూ వెల్ అపాన్ ద పర్టికులర్ డాక్ట్రిన్ సఫిషియెంట్లీ టు పర్సీవ్ అండ్ ఎంఫసైజ్ ది మాస్టర్స్ థాట్. ఇంకా ఈ కెంట్ ఫిలాసఫీలో ప్రతి లెక్చర్, ఆయన ఇచ్చినటువంటి ప్రతి లెక్చర్ లో కూడా ఏమనుంది అంటే ఆ హోమియోపతికి సంబంధించిన డాక్ట్రిన్స్ అంటే ఆ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సమగ్రంగా బాగా క్షుణ్ణంగా పర్సీవ్ చేయగలగడానికి ఉపయోగపడుతుంది ఈ కెంట్ బుక్. ఎంఫసైజ్ అంటే ఇంకా ఆయన చెప్పినటువంటి అది ఏవైతే చెప్పారో, ఇదిగో ఇది ఇలా సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు ఇవ్వాలి, దీన్ని సెకండ్ ప్రిస్క్రిప్షన్ అంటారు అని ఆయన ఏదో ఒక ఎఫోరిజం లో చెప్పిన దాన్ని ఈయన ఇలా లెక్చర్ లా ఇవ్వడం వలన ఆ మాస్టర్ అంటే ఆ హానిమన్ గారు ఏదైతే ఏ ఆలోచనతో అయితే ఆ బుక్ రాశారో ఆర్గనాన్ లాంటిది, అది ఇంకా గట్టిగా నొక్కి చెప్పినట్టు అవుతుంది. అది చెప్పింది ఇది మనకు అలా అర్థం అవుతుంది, అంటే మన మైండ్ అలా పడుతుంది అది. నాట్ ఆల్ ఆఫ్ ద పారాగ్రాఫ్స్ ఇన్ ద ఆర్గనాన్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ యాజ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సఫిషియెంట్లీ డియర్ టు ద రీడర్ అండ్ దేర్ టీచింగ్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. అంటే ఈయన ఆర్గనానికి సంబంధించిన అన్ని ఎఫోరిజమ్స్ అయితే ఈయన రాయలేదు కానీ, చెప్పలేదు కానీ, మనం చదివేవాడికి ఇవి చాలా చాలా సఫిషియెంట్లీ డియర్, కరెక్ట్, వాళ్ళకి నచ్చేస్తుంది. ఆ టీచింగ్ అలా ఉంటుంది అనమాట. హోమియోపతి ఈజ్ నౌ ఎక్స్టెన్సివ్లీ డిస్సెమినేటెడ్ ఓవర్ ద వరల్డ్, బట్ స్ట్రేంజ్ టు సే బై నన్ ఆర్ ఇట్స్ డాక్ట్రిన్ సో డిస్టార్టెడ్ యాజ్ బై మెనీ ఆఫ్ ఇట్స్ ప్రిటెండెడ్ డివోట్స్. అంటే నాట్ హోమియోపతి అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద బాగా వ్యాప్తి చెంది ఉంది. కానీ స్ట్రేంజ్ టు సే అంటే ఏంటంటే ఎవరు కూడా సరైన పద్ధతిలో అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. అది డాక్టర్ సో డిస్టార్టెడ్, రకరకాలుగా మారిపోయింది అది. అంటే లేనిది ఉన్నట్టు చెప్పేట్టుగా కల్పితాలు. అందుకనే కదా మనం అప్పుడు రాసింది అది కాబట్టి ఇప్పుడు మన కాంబినేషన్స్ యూజ్ చేయొచ్చని, గ్రాఫైటిస్ ఆయింట్మెంట్లు వాడచ్చు అని అనేసుకుంటున్నాం. హోమియోపతిక్స్ ట్రీట్స్ ఆఫ్ బోత్ ది సైన్స్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ హీలింగ్ బై ద లా ఆఫ్ సిమిలర్స్, అండ్ ఇఫ్ ద ఆర్ట్ ఈజ్ టు రిమైన్ అండ్ ప్రోగ్రెస్ అమాంగ్ మెన్ ద సైన్స్ మస్ట్ బి బెటర్ అండర్స్టూడ్ దాన్ ఎట్ ప్రెసెంట్. హోమియోపతిక్స్ ట్రీట్ అంటే హోమియోపతిక్ ట్రీట్స్ ఆఫ్ బోత్ ది సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ హీలింగ్ అంటే ఈ లా ఆఫ్ సిమిలర్స్ ని అంటే హానిమన్ గారు చెప్పినటువంటి దాన్ని చెప్పింది చెప్పినట్టు మనం అప్లై చేసుకుని ఆ శాస్త్రం అర్థం చేసుకోవటం, దాన్ని అప్లై చేయటం ఆర్ట్ ఆఫ్ హీలింగ్ కదా. అప్లై చేయటం అనేది
రెండోటిని నేర్చుకోవడం ద్వారా మనం బెటర్గా ట్రీట్ చేయగలుగుతాం. అంటే ఈ ఆర్ట్ రావాలి అంటే, ఆర్ట్ మనలో రిమైన్ అయి ఉండాలి అంటే మనకి సైన్స్ శాస్త్రం అనేది చాలా బాగా తెలిసి ఉండాలి. అది అర్థం చేసుకోవడానికి ఈ కెంట్ ఫిలాసఫీ చాలా కెంట్ లెక్చర్స్ బాగా హెల్ప్ అవుతాయి. టు అప్లై ది ఆర్ట్ వితౌట్ ది సైన్స్ ఈజ్ మియర్లీ ఏ ప్రిటెన్షన్. అంటే శాస్త్రం తెలియకుండా నేను మందు వేస్తానండి, నేను వేసానంటే తగ్గిపోతుందంటే అది ఒక చాలా ఒక అది ఒక నెపం అంతే. సచ్ ప్రాక్టీస్ షుడ్ బి రెలిగేటెడ్ టు ద డొమైన్ ఆఫ్ ఎంపెరిసిజం. అంటే ఈ విధంగా ఎవడైతే ప్రాక్టీస్ చేస్తాడో వాడిని బహిష్కరించాలని చెప్తున్నారు. అంటే ఆ నాలెడ్జ్ అనేది సమగ్రంగా అనుభవవాదం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు ఆయన. టు సేఫ్లీ ప్రాక్టీస్ ది ఆర్ట్ ఆఫ్ క్యూరింగ్ సిక్ పీపుల్, ది హోమియోపతిక్ ఫిజిషియన్ మస్ట్ నో ది సైన్స్. నువ్వు చక్కగా సిక్ పీపుల్ ని క్యూర్ చేసేటువంటి ఆర్ట్ మనకి రావాలి ప్రాక్టీస్ లో అంటే ఖచ్చితంగా హోమియోపతి వైద్యుడికి శాస్త్రం వచ్చి తీరాలి. శాస్త్రం అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఆర్గనాన్ బట్ ఆల్సో మెటీరియల్ మెడికల్ రెండూ తెలిసి ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ దిస్ కోర్స్ ఆఫ్ లెక్చర్స్ కవర్స్ ది హోల్ ఫీల్డ్ ఆఫ్ హోమియోపతిక్ ఫిలాసఫీ. అంటే మళ్ళీ మీరు ఈ లెక్చర్స్ ఒక్కడే చదువుకుంటే హోమియోపతి ఫిలాసఫీ మొత్తం కవర్ అయిపోయింది అనుకోకూడదని చెప్తా. అలా ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఇట్ ఈస్ ఇక్కడ ఏముందండి మెన్షన్డా అంతేగా మెథడ్. It is method to serve as an introduction to further study and as a textbook for students that they may have a sound and become interested in the objects of it. ఇది ఎలా హెల్ప్ చేస్తుంది? ఇది ఒక మెథడ్. ఇదేంటి చదువుకునే దానికి యాజ్ అన్ ఇంట్రడక్షన్ టు ఫర్దర్ స్టడీ. అంటే మనకి ఇంకా ఇప్పుడు మనము ఆమ్రాన్ చదువుకున్నాం, ఎఫారిజమ్స్ ఈకే గారు రాసింది. దాని ఫర్దర్ స్టడీ ఈ కెంట్ లెక్చర్స్ చదువుకుంటే ఆ ఎఫారిజం ని ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇలా ఇస్తా వచ్చారు డీటెయిల్. ఫర్దర్ స్టడీ అనమాట. ఇది ఒక స్టూడెంట్స్ కి ఒక టెక్స్ట్ బుక్ లా ఉపయోగపడుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ వర్క్ అది కూడా ఇంకా చాలా ఇంట్రెస్టెడ్ గా చాలా బాగా చేస్తారు అని చెప్తారు. సో ఇది ఇక్కడతో 10th లెక్చర్స్ ఆన్ ఫిలాసఫీ చాప్టర్ కంప్లీట్ అయింది. మాస్టర్ గారి దయ వల్ల మనందరం కలిసి చదువుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏదంటే ఎవరన్నా ఏమన్నా చెప్తానంటే చెప్పండి. మేడం ఈ ఎక్స్ట్రా టెక్స్ట్ ఉమ్, పీడిఎఫ్ లో పెడతారా మేడం? పెడతా. అంటే పీడిఎఫ్ లో లేదు నా దగ్గర, పీపీటీలో ఉంది. పెట్టినా మరి పీపీటీ అయినా సెల్లో ఓపెన్ అవుతుంది. పర్లేదు పర్లేదు. మాస్టర్ గారిని అడిగాను 10th ఫిలాసఫీ కంప్లీట్ అయింది అంటే అనంతకృష్ణ గారు నెక్స్ట్ క్లాస్ నుంచి మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్ అని డోరతీ షెపర్డ్ గారి బుక్ చదవమన్నారు. ఓకే. సో అది పీడిఎఫ్ నేను గ్రూప్ లో పెడతాను, డిస్క్రిప్షన్ లో కూడా ఈ మన ఛానల్లో పెడతాను. నెక్స్ట్ క్లాస్ నుంచి మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్ అనేది మనం చదువుకుందాం. మాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే అనవసరంగా కెంట్ లో కూడా చెప్పారు కదా, అనవసరంగా మందులు వేసేయకూడదు, అవసరమైన చోట వేయకుండా ఉండకూడదు, ఎంత పొటెన్సీ అవసరమో అంత వేయాలి, ఎంత అవసరం లేదో అంత వేయకూడదు, ఇది మనకి గట్టిగా రావాలి అని చెప్పారు. సో మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్ అనేది ఈ డోరతీ షెపర్డ్ గారు బుజ్జి గారు రిఫర్ చేశారు, అనంతకృష్ణ ఈకే గారు కూడా రిఫర్ చేశారు ఆయన లెక్చర్స్ లో. సో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఆ బుక్ చదువుకుందాం. ఓకేనా? సరే మరి క్లాస్ ఇక్కడితో థ్యాంక్ ఆపేసి యూ మేడం. వాసుదేవ థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు